అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు అనగా ఈ భూమి ఆకాశాలను చేసినటువంటి మహాపరిశుద్ధుడు. ఈ భూమి ఆయనకు పాదపీఠము, ఆకాశము ఆయనకి సింహాసనము. మహాకాశములు పట్టజాలని మహాతేజస్వరూపుడు ఆయన మహిమతో ప్రభావంతో నిరంతరము వెలుగొందుచు దేవదూతలైన వారు నిరంతరము ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. వారి ఆరాధన ఆయన స్వీకరిస్తూ తన పోలికలో నరులను చేయాలని తలంచి శూన్యంలో సృష్టిని చేసి సృష్టి నుండి మట్టిని తీసి మట్టి నుండి మానవుని చేశాడు. ప్రియులారా, అట్టి మానవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఆయన దుష్టుడైన అపవాది చేత నరుడు దేవునికి దూరస్తుడైనప్పుడు మరలా నరుణ్ణి తనవానిగా చేసుకొనడానికి, తనతో నుండుటకు యోగ్యునిగా చేయడానికి తన ప్రియకుమారుని యేసుక్రీస్తును లోకాన్ని పంపించి ఆయన తన అమూల్యమైనటువంటి రక్తము చేత ఈ నరులను రక్షించే యజ్ఞం ఆచరింపజేసి యజ్ఞపురుషునిగా నిలవబెట్టి ఆ యజ్ఞపురుషుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే సమస్తమైనటువంటి నరులను కూడా నిత్య జీవానికి వారసులుగా చేసిన మహానుభావుడు. అట్టి తండ్రి యందు మనం లక్ష్యముంచి ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన కనికరము గొప్పది, ఆయన కటాక్షం గొప్పది కనుక ఆయన వాక్యములో నుండి మనము ప్రభుని మహిమపరుచుకుందాము. మరి దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి యెషయా గ్రంథము 60వ అధ్యాయములో 10వ వచనములో మనం చూసినట్లయితే కటాక్షించి నీ మీద జాలిపడుచు ఉన్నాను అని ఒక చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కటాక్షము ఆనాడు యెషయా గారి ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ కాలమందున్నటువంటి దైవ జనాంగములైనటువంటి దేవుని బిడ్డలకు అందించినటువంటి కటాక్షం ఇది. అలాగే ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరి ఎడల, దేవుని పోలికలో ఉన్న మీ అందరి ఎడల, దేవునిని హృదయంలో భద్రపరుచుకున్న మీ అందరి ఎడల కూడా ఆయన కటాక్షము చూపించువారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని కటాక్షము సామాన్యమైనది కాదు గనుక దేవుడు మనను కటాక్షించువారుగా ఉన్నారన్న సత్యమును మీరు గమనించాలి. కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అన్నారు. జాలి చేత తన హస్తములు జాచియున్నాడు, జాలి చేత తన హస్తములు జాచియున్నాడు, మీరాలతని హాతు కొందురాపు దానందము తోడా, హృదయామన్యుడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. ప్రియమైన స్నేహితులారా, దేవుని యందు విశ్వాసముంచినటువంటి మిమ్ములను దేవుడు జాలి చేత కటాక్షించుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు ఎలా జీవిస్తున్నావో దేవునికి తెలుసు, ఎలా నడుస్తున్నావో ఎలా బ్రతుకుతున్నావో దేవునికి తెలుసు. అయితే ఒకవేళ నీ యొక్క నడత దేవునికి ఇష్టము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జాలి పడతా ఉన్నానని చెప్తున్నాడు, కటాక్షం చూపిస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జాలి గలవాడు. దేవుడు గనక జాలి చూపిస్తాడు, దేవుడు గనక ప్రేమ చూపిస్తాడు, దేవుడు గనక కటాక్షిస్తాడు. ఇవి దైవ లక్షణాలు, దేవునికి ఉండే లక్షణాలు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని వైపు మరి చూచుచూ ఉన్నట్లయితే గనుక ఆయన కటాక్షము నిరంతరము మనలను, మన పిల్లలను తరతరాలు వీడకుండా ఆశీర్వాదకరంగా నడిపించున్నదై ఉన్నది గనుక మరి దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపచేత మనము, మన బిడ్డలు తరతరాలు సర్వమానవులు ఆయన కృపచేత నింపబడాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన కటాక్షము చేత నింపబడాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన జాలి మన మీద చూపిస్తున్నారు కనుక మనము కూడా జాలిగల హృదయం కలిగి మన తోటివారి మీద జాలిపడేవారిగా ఉండాలి. మనకంటే పేదరికంలో ఉన్న వారి మీద జాలిపడాలి. అలా జాలి లేకపోతే మనము దేవునికి వారసులము కాలేము. దేవుని లక్షణము కాదు అది. కనుక మనము ఆయన లక్షణాలు కలిగినటువంటి వారుగా, జాలి చేత కటాక్షించేవారుగా, ప్రేమ చేత ఆదరించేవారుగా ఉండాలని మనము ఆదరించబడతామని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తూ ఇట్టి మహాపరిశుద్ధుని దీవెన
మీ అందరికీ దినదినము తోడై ఉండాలని కోరుకుంటూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఇట్టి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో నీ సొత్తు నీ ఎదుట ఉన్నారు, నీ పోలికలో ఉన్నారు, వారి హృదయం నీకు అప్పగించుకున్నారు. దేవా, వారి హృదయంలోనికి వాక్యపు వెలుగును పంపించు, నీ ప్రభావంను పంపించు, నీ సొత్తును విడిచిపెట్టక నిన్ను హత్తుకుని ఫలించే భాగ్యవంతులుగా చేయమని యేసు వారికి అప్పగించున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.